మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే యూ కెన్ కుక్. మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఈ షెఫ్ మంత్ర సెట్ లో నాతో పాటు ఒక యదవ ఉంటాడు, ఒక దొంగ ఫెలో. వాడికి వచ్చి ఇరిటేట్ చేయడం లాంటివి చేస్తాడు. అండ్ మీరు ఇంత కష్టపడి కొనుక్కున్న ఇంగ్రీడియంట్స్ ని దొబ్బేస్తుంటాడు. సో కేర్ఫుల్. ఓకే. ఓ రాహుల్ మీ థాయ్ గ్రీన్ కర్రీ రెసిపీ చేస్తున్నారు కాబట్టి దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏం కావాలంటే కర్డ్. నేను మీకు టిప్ ఇస్తాను, చెప్పండి. మీ కర్రీకి మంచి టెక్స్చర్ రావాలన్నా, మంచి ఫ్లేవర్ రావాలన్నా మీరు హ్యాట్స్ అండ్ కర్డ్ యూజ్ చేయాలి. ఓకే. దీనికి మించింది ఇంకేది ఉండదు. అవును. ఇది డిష్ కి ఒక అద్భుతమైన ఫ్లేవర్ తీసుకొస్తుంది అండ్ ఒక మంచి రిచ్నెస్ తీసుకొస్తుంది. కర్రీని ఎలివేట్ చేసి ఆ ఫ్లేవర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే. మెల్లమెల్లగా సైజులు తగ్గిపోతున్నాయి ఏంటి? అంటే అన్ని ఒకటే యూనిఫామ్ గా ఉంటే గులాబ్ జామ్ బాగా వస్తుంది యాక్చువల్లీ. అయ్యయ్యో ఓపర్ చెర్రామా హరికోశాలు పెట్టకు బిడ్డ. అయ్యయ్యో ఓపర్ చెర్రామా హరికోశాలు పెట్టకు బిడ్డ. రెడీ రెడీ అన్నా పాడు బ్రో. పట్టించుకోరా నా కొంచెం ప్లీజ్. చిల్లర లేవే తర్వాత రా మళ్ళీ. ఐఎమ్ రాజు అఫ్జల్ గంజ్. సింప్లీ గంజ్. ఏడా అఫ్జల్ గంజ్ అంటే చౌరస్తా మీద ఉంటావుగా? అదే అన్న అఫ్జల్ గంజ్ సర్కిల్ మీద. నువ్వు ఫస్ట్ స్టోర్ రూమ్ లోకి పో ప్లీజ్. రాజు నువ్వు ప్రతిసారి నా గెస్ట్ ముందు నన్ను ఎంబారస్ చేసింది చాలు. సూది దూది నీది నాది ఈ రోజు గాది. ఏది ఎట్లుందన్నా? ఏది పాట ఏది అంట ఇందులో నువ్వు పాడిన సూది దూది నీది నాది ఈ రోజు గాది. లిరిక్స్ బాలే అన్న ఎట్లున్నాయి? కొడతారు బయటికి పోతే. మీకు ఇంత బాగా వండినందుకు హాట్సన్ వాళ్ళ తరపు నుంచి గిఫ్ట్.